పొద్దు యా పిల్లలకు రాలేదు కదా ఇంటి తక్కే బేజారైతా ఉందప్ప. ఏం పోనెంత అయిందే, బేజారైతా ఉండే. ఎవరు రాలేదు కదా ఇంచేపు అయిందే. ఈ మంచి ఇంచేపు అయితే వస్తూ ఉండే సరదక్క అనుకొని. ఈ పొద్దు ఏమప్ప ఇంకా రాలేదు. అచ్చయ్యి రేణి ఆడకపోయిండరా, వాళ్ళు వస్తూ ఉండ్రే. ఆడకు పోయిండారేమప్ప. శారదక్క విషయం తెలిసిన నీకే? ఇప్పుడు తానే తెలుసుకుంటా ఉంటుంది మంచిగా. నువ్వు రాలేదనుకొని వచ్చేసి కదా. ఏమయ్యా ఏం చెప్పు? అక్కో ఆ రాజన్న కొడుకు పోయిసాక అయిపోదు. ఏం చెప్తా ఉండవే మంచి నువ్వు? ఆ రాజన్న కొడుకు పెద్దోడా చిన్నాడా? పెద్ద కొడుకు ఏం తాకపోతే నా కొడుకు ఏం అట్లా తాకితే ఉంటాడా? పోయా ఏమయ్యిండే నా కొడుకు? బాగా ఉండే కదవే తాక్కొని. ఏమయ్యా నా కొడుకే? అయ్యో ఏంకి తలక హాస్పిటల్కి తోడుకొని పోయి వచ్చేది వీళ్ళ. హాస్పిటల్కి తోడుకొని పోయి ఉసారైతాడా? ఆమెడికి అదే తక్కువని ఉంటాడా? పోయా అయ్యా అదేమయ్యిందో ఎవరికక్క తెలిసిన. ఇంకా కరెక్ట్గా ఏమని తెలీదు. ఏమైనా తలకేమో ఏటు పడిందంట, ఏమైనా యాక్సిడెంటో ఏమో ఎవరికక్క తెలిసిన. ఏమట్లు తాక్కొని రోడ్లో వస్తూ ఉంటే గాడిలో బ్రో అని వస్తాడక్క. ఆ తాగిస్తే ఎవరన్నా పెట్టింటారా? పద ఈ నా కొడుకులు ఉంటేమి పోతేమి పొక్కు. యాలే అట్లా అంటావా? అట్లెంత అనకూడదులే. పాప మొక్క నిండా వాళ్ళకి ఎంత నొప్పి అవుతుంది చెప్పు. ఆ ఒక్క నిండా వాళ్ళు కరెక్ట్గా బుద్ధి నేర్పియాలక్క. ఇప్పుడు ఒక్క నిండా వాళ్ళు నొప్పి తింటారు, కొడుకు పోయిండాడు అంట నువ్వు చెప్తావు. పాపం ఒక్కట్టుకొని ఉండేదే అదేం చేయాలో చెప్పు. పాపం 2 బిడ్డలు వేసుకొని ఉంది. వాళ్ళు హాస్టల్ కేసింది ఈ నా కొడుకు ఇట్లా తాకుతా ఉండాడనిసే. పాపం అదేం చేయాలా? అయ్యా పాపం ఏమే ఆ బిడ్డకి ఎవరేసి వస్తారో పాపం. అయ్యా ఈ రాజన్ కొడుకు సరిలేదు అక్క. నువ్వు ఏం వేసుకొని కొడతాడు. ఓహో సరిగా కొడతాడులే. ఏం టీవీ ఎత్తి తలపైన వేసాడనంటే ఇంకెట్లా నా కొడుకు ఉండాలా వాడు చెప్పు నువ్వు? ఇట్లా కొడుకులే అంటావు ఉంటే ఏమి పోతే ఏమక్క? అయ్యో లోఫర్ ముండా వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఇట్లంతా చెప్పొద్దు నువ్వు ఆమెడికి. దాని ముందరే మనం ఇట్లా చెప్పిస్తే అంతే ఆమెడికి జగడానికే వస్తుంది. ఆమెడికి మాకేళ్ళు కావాలా? రా నువ్వు నోరు మూసుకొని ఉండు. నీ నోరు సర్లేదు మంచి ఫస్టే. ఆమెడికి ఏమన్నా ఎత్తుకొని పోయి ఇట్లా చెప్పిడొద్దు ఆమెడికి. యాక నీ కొడుకే సర్లేదు అనేసి నేర్స్తావు నువ్వు. అయ్యో ఉండేదో చెప్తాను ఇడే. ఉండేదో తానే చెప్పాను నేను. నా కొడుకు ఏం చేస్తా ఉన్నా అదే చెప్తాను. ఎవరైనా ఇంపిసుకొని అట్లా పోయి చెప్తారమ్మా తెల్లి. అక్క ముంజక్క శారద దగ్గర నీ కొడుకు సొరలేదంట, నీ కోడల్ని కొడతాడంట, వాడు పోయిందే ముంచదంట, ఇట్లు చెప్తా ఉండే అని ఏమన్నా దాని సౌకు పొడిస్తే నేను పెడుతుందా నిన్నే? పెట్టలేదు అది బొలెముండా అది. ఏమైనా నీకే యాలమ్మ నేత్ర ఏమయ్యా? కడుపు సాహం నప్తా ఉంది. యాలమ్మ ఏమైంది? బాత్రూమ్కి ఏమైనా పోవలేమే? లేదు. ఏమైతా ఉంది నేత్ర? రా అప్పక్రా. ఏమైతా ఉంది పాప? కడుపు సాహం నప్తా ఉంది అంటే ఏమయ్యా మంచి స్నానం చెప్పియాలకు. అవునా? ఏమప్ప ఈ కాలాలు చిన్నబిడ్లు ఇంత బిరుబిరినాలే మంచి. అట్లయితే పో మంచి బిరుబిరినా పోయి కగ్గేస్తాను. 3 ఛానల్ లేకపోతే 5 ఛానల్ తోడుకొని వచ్చిడిపో. సరకాయ జయ్యే ఏయ్ అంత పిలుస్తా ఉంటే ఇన్పడాలదేమే నీకే? ఓ మంచి వాళ్ళు రండి కూర్చోండి. ఓహా లే బిత్రక్క తమాషా ఆడొద్దు, అర్జెంట్ పనుంది మూసుకొని రా. యాడకు మంచి ఏ మా శారదక్క మనమరాల నేత్ర పెద్ద మనసు అయిందిలే. రా నీళ్ళు పోస్తాము. అవునా సరే పద. అయ్యా ఇదేడా వస్తాం కదవే. ఏమన్నా మీ నేత్ర పెద్ద మనసు అయిందే, పద నీళ్ళు పోస్తాం దానికి. అవునా ఎప్పుడక్క? నాకే తెలీదు. రాండా వస్తాను అట్లా మీ చేతులనే. ఇంకా ఇద్దరు తోడుకోండా. అయ్యా మీ సావిత్రి ఉండలేదేమే, అది వస్తుంది పద. అయ్యా అదొకటి తిట్లు ఉండాక అదేం వస్తుందో లేదో ఇంకా ఇద్దరు తోడుకోండా. పద అట్లయితే బిర్బిర్ని అట్లా పోతాము. పోయేదారిలా సిక్తారు. రేణక్క వస్తుంది, ఇంకొకరిని ఎవరినైనా అడ్జస్ట్ చేసుకొని పోతాము. పద. రేణక్క యాడికి పోయింటివి?
అయ్యో ఇంట్లో ఏమంటే ఏమీ ఉండలేదు మంచి ఇంకేం ఆ కోడలు ఏం తీసుకొని వచ్చేలేదు అమ్ముండా పోయిసి దానికి నేనే పోయి తీసుకొని వస్తా ఉంటున్నా నేను పిలుస్తాం అనుకుంటున్నా పొద్దున్నే బిర్నాలు వేసి పోయిసి ఏమి 8 గంటలకు ఎంత పోయిసింటి తరకారీలో బ్యాళ్ళు ఎంత తీసుకొని ఇప్పుడు వస్తూ ఉండాను. అవునా పోతే పోనీ పిలుకుంటా పర్వాలేదా పద అట్లే సరదాకోళ్ళ ఇంటికి పోతాము మా నేత్ర పెద్ద మనసు అయిందకు పద అట్లే బిర్నా నీళ్ళు పోస్తాం ఆ బిడ్కి. అయ్యో పాపము పుష్టే తెలిసి నింటే ఆ బిడ్కి ఏమన్నా తినే తీసుకొని వస్తా ఉంటుంది కదమ్మా ఆమెడికి తీసిస్తాం పదక్కో ఇప్పుడు. సరే రా అట్లయితే పిలిపిన్నా నాకు టైం లేదమ్మా మంచి మీ ఇంటి దగ్గర బ్యాగ్ పెట్టింటానా ఆమెడికి ఎత్తుకొని పోతాను అది అంటుంటుంది వాళ్ళకి దానికే యమునా నీ ముందర చెప్పిండాను నీ బేజర్ చేసుకున్నదమ్మా నీకేమో సరిపోతుంది అది మాకి అయ్యలేదు తెలియ అంటుముంటూ సోకూడదు దానికే రావే మంచి అయ్యో ముందర పదక్క వస్తానా వెనకే వస్తాను కదా ఇంకేమి పద ముందరకే ఇంకొకరు కావాల్సి ఉండే ప్రేమి ప్రేమి ప్రేమకు ప్రేమకా ఆ అక్క ఇంట్లో లేదేమో ఎడక పోయింటింది తిరిగేదానికి లోపరముండే ఎడకన పోతే నాకు చెప్పిసిపోతా ఉండే ఇప్పుడు ఎడక పోయిందో ఏమో చూడే నాకు చెప్పుకుండా నువ్వేం దాని మొగడా నీకు చెప్పిసిపోయేదానికి నోరు మూసుకుండ్రా. అయ్యో రావే తెల్లి మంచి చాలా తలనొప్పుతా ఉంది బారముందమ్మా ఆ సావిత్రినే ఉంటుంది రావే. అయ్యో నీ ప్రేమి ఎడకపోయినా ఏమో టైంకి కరెక్ట్గా సిక్కేలేదు ఈ ముండ పదా. సావిత్రి మా నేత్ర పెద్ద మనసు అయిందిలే రా నీళ్ళు పోస్తూ. ఏమే ఆ ముందుకి నేను నిలిపోయాలా పోండా మీకు చేసక పంగలేదేమో మీరు చేసుకొని ఉండండి నాకేం కాచారు దానికి చేసేదానికే. అది ఆలే సావిత్రి అట్లా అంటావు ఆ బిడ్డ వేరే నీ బిడ్డ వేరేమే అది నీ బిడ్డే కదేమే. అది అలామా నాకు ఒకటే బిడ్డ అది నా కూతురు అంతే ఆ ముండంతా నా కూతురు అయ్యలేదు ఇప్పుడే చెప్తా ఉండను ఇట్లంతా నువ్వు అనేక రావద్దు నువ్వు అదేం నా కూతురు కాదు పో నువ్వు చేసుకొని నువ్వు చేయట్లుంటే చేసుకో నాకేం చెప్తావు నువ్వు. సరేమ్మా హాయా ఏం మాట్లాడదు ఇంకా సరే. అది మొన్న మీ అబ్బా కొత్త సీర తీసిచ్చే కదవే అది ఇస్తావా? నాదేమేముందో ఎంత ఇచ్చేస్తాను రా దానికే. యా సావిత్రి ఎట్లా చేస్తావు అర్థం చేసుకో సావిత్రి పాపం వద్దానికి ఎవరే ఉండరు. ఒక సీర ఆమెకి కమ్ములు ఉన్నాయి కదా నేను తీసిచ్చింటిని కదా కమ్ములు గుండ్లు దాన్ని ఆ బిడ్డకి ఇస్తాము. ఓ సీర కమ్ములు ఇంకేమొద్దా ఆ బిడ్డకి? నా కూతురుది కాల్ చైన్ ఉంది కాల్ చైన్ ఇస్తానా ఆమెకి చైన్ ఉంది కదా చైన్ ఇచ్చేసినా వేసుకోండి బొమ్మక్క మంచిదే వేస్తాము పాపం. మో మో నోరు మూసుకొని పోమ్మా నాది ఏమేముందో అది ఎంత నాదే ఇప్పుడే చెప్తా ఉండను ఏం నువ్వు అడిగే చూస్తే నా ఆస్తి పస్తిని ఎంత దానికే రాసియాలని మాట్లాడుతూ ఉండవు నేనేమి ఇచ్చేలేదు నేనేమి చేసేలేదు కావాల్సి ఉంటే నువ్వు ఇసుకో నువ్వు చేసుకో ఇంకొకసారి నా దగ్గర అంతా అడగకు రావద్దు నువ్వు. అమ్మా దేవుడా ఇంకా బిడ్డకి ఏమేముందో ఏమేమి పెట్టిండవో పొప్ప ఈ ముందుకి అంత మొన్న వాళ్ళబ్బా అంత సీర తీసేసిండాడు కొత్త సీర ఒక సీర అంటే ఎట్లా ఆడుతుంది చూడు. ఏమోనా అత్త మీరు రండా నేను నీళ్ళంతా తోడు పెడతా ఉంటాను మీరు రండా. కూతురు అయితేమి కోడలైతేమి ఎందరూ ఒకరేనే ఇద్దరు ఒకటే మంచి వాళ్ళిద్దరును. అక్క నువ్వు నోరు మూసుకొనిరా అదేం ఇంతోటి చేసేస్తావు నువ్వు నా దగ్గర ఏమో సీర లేదేమే నా దగ్గర కొత్త సీర ఉంది రా ఇస్తాను నాకేం ఆడబిడ్డ ఉండింటే ఇస్తా ఉండలేదా నేను రా ఇస్తాను కొత్త సీర ఉంది ఇంకా కట్టుకోలేదు నేను ఇంకా సౌలా ఉంది చూడు కమ్లా దాన్ని ఇస్తాను రా యాడ్ చించేస్తావు నువ్వు. అమ్మా ఇప్పుడేమో నువ్వు ఇస్తావు తెలి ముందరికి వసుకేసేటప్పుడు అంతా ఏం చేసేదప్ప శైలా దుడ్డు ఉండేటప్పుడు ఇట్లంతా అయ్యలేదు శైలా దుడ్డు లేకపోతే ఇట్లంతా అవుతుంది ఇంకా నా మొగుడు వస్తే ఇంకా ఫస్ట్ నా కొడుకు చెప్పాలా ఫస్ట్ ఏం చేస్తాడో ఏమో నా కొడుకు. సరే పద మంచి ఈ ముందు వచ్చేదంట నేనే నీళ్ళు ఇస్తాను పద. ఏమక్క నీ కూతురు ఇట్లా ఆడుతుంది లోఫర్ ముండా నువ్వేమన్నా తిట్టుకో ఏమి ఇట్లా ఆడకూడదమ్మా అది ఒక ఆడబిడ్డ అయ్యే అది ఒకటి ఆడబిడ్డ కొనింది మర్చిపోయిందేమో పిత్రే అది ఒకటి ఆడబిడ్డ కొనింది ముందుకుంది ముస్లాం పండుగ దానికి ఇప్పుడు కాదు పాపము నీళ్ళు పోసేదానికి రాలేదు కదా ఈ బిత్రే దాని కూతురికి నేను పోయేలా చూసుకొని ఉండు. అయ్యో పో మంచి ఎవరికేమని ఏం ప్రయోజనం లేదు ఈ నా లాస్ట్ కూతురు లోపరముండా ఈ నేత్రోళమ్మ ఆ ముందు కరెక్ట్గా ఉంది నింటే ఇప్పుడు యా ముండ్లు ఏం మాట్లాడుతూ ఉండే యా ముండ్ల దగ్గర అడిగకపోతా ఉండలేదు నేను ఇది దాని ఆడే బరుము ఏం చేసక్కయ్యలేదమ్మా. అయ్యో నువ్వు బేచర్ చేసుకొని వద్దురాక ఇంకేమైనా పాప మా బిడ్డేమైనా చూస్తే అయ్యో యాలమ్మ ఎవ్వ ఇట్లుంది అని అది బేజార్లో ఉంటుంది ఊరికే ఉండు రామంజీ అదేం చేస్తా ఉంటా అయ్యమ్మన
చూడి అది ఎట్లుంది బిత్రి దాని కూతురికి ఎంత సేసి పెట్టిందయ్యా వసుకెంత ఎంత బాగా చేస్తున్నాయా ఇప్పుడు చూడి ఇడి పోనీ ఏం చెప్తే ఏం ప్రయోజనం లేదు ఏమో వాళ్ళ ఇష్టం ఎట్లా చేసుకొని పోనీ దేవుడు ఉంటాడో చూసుకుంటాడో రా అప్పకుంటాను చూస్తా ఫ్రెండ్స్ ఈ సావిత్రి దురాంకారము ఈ సావిత్రి ముందుకి నేత్రని బాగా చూసుకుంటుందా చూసుకొని వెళ్దా మీరే చెప్పండి అట్లే ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అట్లే ప్లీజ్ ఎందరూ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్